రియా, వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎంతకి బామ కలప వచ్చి పెట్టుకున్నావు? 10 మంది ఏమనుకుంటారు? రాకేష్ ఫియాన్సే డాక్టర్ కాబోతుంది. 200 రూపీస్ డబ్బా వచ్చి తగిలించుకుందని గేమ్ చేసి మాట్లాడరు. తీసి పారే. Hi, handsome. హాయ్ ఆంటీ. Did you notice something? రూబీస్ Mandolin love Kanadi. Mandalay. Yeah. Wow. Let's go meet David. Sure. ఎక్స్క్యూజ్ మీ. Yes. కూల్స్. ఆ గ్లాస్ కొంచెం ఇవ్వండి. ఎందుకు? దాంతో నా తల పగలు కొడితే. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను? లేదు, నేను మీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వబోతున్నాను. వాట్? ఆ గాడిదని మీరు పెళ్లి చేసుకోకండి. ఎక్స్క్యూజ్ మీ. వాడు మనిషి కాదు, ప్రైస్ ట్యాగ్. లిసన్. వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లో బ్రాండ్స్ ఉంటాయి, వాడి తాలూకు ప్రైస్ లిస్ట్ ఉంటాయి, కానీ లైఫ్ ఉండదు. హలో. కావాలంటే డెమో చూపించనా? Well, I could educate you on how life is all about. వాడు వేసుకున్న షూ రేట్ ఎంతో తెలుసా మీకు? నేను అడగను, వాడే చెప్తాడు. వెయిట్ అండ్ సీ. Life is a brand. Even God is a brand. That's why I have branding. Without a brand, you're nothing. It's not a minor thing, you know. Oh gosh! Oh no. Shots! Oh. You! Sir, you fool! Now $300 shoes మీద చట్నీ వేసి వేసినాడు చూడు. My $300 shoe. How am I going to walk now? Oh my God. చెప్పానా? ఎస్కేప్ అయిపోయింది. ఫ్రీ అడ్వైస్ వింటే వినండి, పోతే మీ కర్మ. డాడ్, వాళ్ళు మీ గెస్ట్లా? వాళ్ళు నా స్టూడెంట్స్. ఇక్కడే పని వాళ్ళకి. 1 second. హాయ్. హే, మీరు నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఉందండి, మనం వెళ్ళే దారిలో ఏదో సోషల్ సర్వీస్. ఏమనుకోకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా? తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. మా నాన్న నేను రాకేష్ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టారు. మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు. మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి, వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను. నాన్న నిఖిల్, ఆ చట్నీ ఎందుకు? యు ఆర్ సో స్వీట్. మీ నాన్నగారు ఎక్కడ? మీ వెనకాలే ఉన్నారు. ఓ, కనిపించారా? పారిపోండి. ఫ్రీ అడ్వైస్ వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇక్కడేం పని మీకు? సార్, పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దామని వచ్చాను సార్. అది నాకు ఇచ్చేయండి. పెళ్లి కూతురు మా అక్కే. ఏంటి అక్క? అవును. నాకు కక్క వచ్చేలా ఉంది. సార్, మీకు మొత్తం ఎంతమంది కూతుళ్ళు సార్? ఎంటీ. గిఫ్ట్ కవర్ కాదు, జస్ట్ గిఫ్ట్ కవర్. పెట్టాను కదరా, 1000 రూపాయలు. ఏమైంది? అవును, మేమెవరూ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదే. పెళ్లి కొడుకు సైడా మీరు? సార్, మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సార్, సైన్స్ సైడ్. ఎలా? చెప్పు. డాడ్, ఈయన ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు. మా నాన్నగారికి డెమో ఇవ్వండి ప్లీజ్. సార్, మీకే తెలుసు, మన ఊళ్ళో ఊరికే కరెంట్ కట్ అవుతుంది. దానివల్ల వెడ్డింగ్కి వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది సార్. అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్. ఓహో, వావ్. ఇన్వర్టర్ రెడీ చేశారా? అంటే అది డిజైన్ రెడీ సార్. డిజైన్ ఇచ్చా కదరా. ఎక్కడ డిజైన్? అది నేను మొన్నే నిఖిల్కి ఇచ్చాను కదా. నిఖిల్, డిజైన్ సార్, డిజైన్ ఏముంది సార్? మీకు ఎట్లా దాన్ని కార్కి సిమ్మని చెప్పండి, ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్. నీకు కథలు చెప్పడం వచ్చు, ఇన్వర్టర్ చేయడం చేత కాదు. సార్, నన్ను నమ్మండి సార్, నా వల్ల అవుతుంది. అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళిలో దీన్ని కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరే పెడదాం అనుకుంటున్నాం సార్. వైరస్ ఇన్వర్టర్. ఎలా సార్? నాన్న, మీ పేరు వైరసా? చెప్పనే లేదు. నిఖిల్, వెంకట్, రేపు మీరిద్దరూ లంచ్ బ్రేక్లో నా ఆఫీసులో ఉండాలి. సార్, సారీ సార్, భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్.
ఇన్స్టాల్మెంట్లో సార్. ఇక మీదట ఏ పెళ్ళికి వెళ్ళాం సార్. సార్ నా పెళ్లి కూడా డెఫినెట్గా వెళ్ళండి సార్. నేను అసలు పెళ్ళే చేసుకోను సార్. మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఈ లోకంలో ఇద్దరు మూర్ఖుల సంఖ్య తగ్గుండేది. క్లాస్ గీస్ పీకుతాడా ఏంటి? పే అటెన్షన్. ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ 2.5 కోట్లు. 1 సున్నా, 2 సున్నా, ఇంకొక సున్నా తీస్తే వెంకట్, ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్. ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్. నిఖిల్, మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదనుకుంటా. మీరు బుద్ధిగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి. పాణితో కలుసున్నారో నాశనం అయిపోతారు. ఏందన్నా సేవ్ చేసుకుంటారా? వద్దు సార్. దెన్ గెట్ లాస్. దీన్నే విభజించి పాలించడం అంటారు. వైరస్ మన ఫ్రెండ్షిప్ని విడదీయాలని చూస్తున్నాడు. నువ్వేం భయపడకు. భయపడి తీరాలి, ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది. మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు. మా నాన్నేమి మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు, ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి. రే, ఎందుకురా ఇలా భయపడేసేస్తావు? మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా? ఆలస్వాలు అని నువ్వు కంటే వాడికి భజన చేయి, నా వల్ల కాదు. రే, నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావు. లేదురా, లిమిట్లో ఉందాం అంటున్నాను. మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని ఉంది. మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది. 50 సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్ళయ్యేలా లేదు. మా అమ్మ మంచి చీర కట్టుకొని 5 ఏళ్ళు అవుతుంది తెలుసా? మదర్ తెరీసా జీవితాంతం తెల్ల చీర కట్టారంట తెలుసా? మా ఫ్యామిలీ కష్టాలు మీకు కామెడీగా ఉంది కదా? రే నిఖిల్, మనం చదువుకోవాలి, పాస్ అవ్వాలి నిజమే. అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా. చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికే. గెలుపు వెనకాల పరిగెత్తకు. నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో, అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో, సిన్సియర్గా పనిచేస్తూ ఉండు. గెలుపు ఆటోమేటిక్గా నీ వెంట వస్తుందని స్వామీజీ చెప్పారు. ఏ స్వామీజీ చెప్పాడు? పాణియానంద స్వామీజీనా? ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా? రే నిఖిల్, రే నిఖిల్, టెన్షన్ పడకరా, మనం తప్పకుండా పాస్ అవుతాం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇదిగో దీన్ని మళ్ళీ ఇందులోకి ఎక్కించు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ఇది ఎలా? బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్కి బలైపోయాడు. శ్రీనివాస్ని మేమంతా సైలెన్సర్ని పిలిచేవాళ్ళం. ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞాన శుద్ధి చూర్ణమని అదేదో తెగ తింటుండేవాడు. అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉందే, హబ్బబ్బా, దానికన్నా డ్రైనేజ్ కంపే బెటర్. ఐ డిడ్ డూ ఇట్. రే నిఖిల్, నువ్వేసి నన్నంటావే. సైలెన్సర్ రోజుకి 18 గంటలు చదువుతాడు, సారీ బట్టి పడతాడు. అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు. ఎగ్జామ్లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసిన 2 రూట్లు. 1, తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం. 2, మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం. సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి, నిఖిల్ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు. మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు. సంస్కరించడం అంటే ఏమిటి? అర్థం తెలుసా? చెప్పు. అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళను, చెప్పు. అయితే పట్టు. ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్. వైరస్ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రరీన్ బోస్ని అడిగాడు. శ్రీనివాస్, ఎస్, నీకు ఫోన్. బోస్ గారు, ప్రింట్అవుట్ క్లియర్గా తీయండి, ఇప్పుడే వస్తా. ఏంటి కుళ్ళిన క్యాబేజీ కంపు కొడుతోంది? బోస్ సార్, ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు. అవునా? అయితే నేను వెళ్ళి కలిసి వస్తాను. ఇది నువ్వు శ్రీనివాస్కి ఇచ్చేయి. హలో, టెల్ మీ. కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. సార్,
ఆర్ యు శ్రీనివాస్ ఫ్రమ్ కాలిఫోర్నియా? ఎస్ సార్, యు ఆర్ రైట్. నువ్వేదో రాడికల్ విద్యార్థి సంఘానికి చెందిన వాడేవని నీ హాస్టల్ రూమ్ లో రహస్యంగా విస్ఫోటక మూటలు తయారు చేస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. విస్ఫోటకపు మూట? అదే మ్యాన్, బాంబ్. అది కూడా సౌండే లేకుండా పేలుతుందంటగా? నో సార్, ఐ కాంట్. నటించక మ్యాన్. నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి నీ బొక్కలు ఎరగదీసి మక్కలు ఎరగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి. సార్ నో సార్, ఇట్ విల్ పెయిన్ సార్. సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను, కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు. ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడంగా మార్చేశాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారట? ఎవరు నువ్వు? బోస్, లైబ్రేరియన్, పర్మనెంట్ స్టాఫ్ సార్. కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం, కమిషనర్ నీతో మాట్లాడతారట. సార్ సార్ సార్. ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ బొమ్మ చెప్తున్నారు? ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది. సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. కావాలంటే మీరు వచ్చి నన్ను చెక్ చేయొచ్చు సార్. షట్ అప్ యు. ఓకే సార్. అది హాస్టల్ రూమ్ లో లేదని నాకు తెలుసు. అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నావు అని కూడా నాకు తెలుసు. అసలు కళ్ళకు కనపడకుండా బాంబు లేటర్లు ఎక్స్పర్ట్ అంటగా. నీలాంటి వాళ్ళు చేసే అకృత్యాలకే ఓజోన్ లేయర్ లో బొక్క పడిపోయింది. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ద సిటీ. ఇది ఇప్పుడు సిబిఐ టేకప్ చేసింది. వీ విల్ బీ దేర్ ఎనీ టైం. అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేసి